టొరంటో నగరం. ప్రపంచంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ సిటీల్లో ఇది కూడా ఒకటి. దూరం నుండి చూసేటప్పుడు ఆకాశానికి తాకే స్కై స్క్రేపర్లు, ఫుల్ హెవీ ట్రాఫిక్, ఎప్పుడు బిజీ స్ట్రీట్సే కనిపిస్తాయి. కానీ వీటన్నిటి కింద ఒక పెద్ద సీక్రెటే దాగుంది. ఆల్మోస్ట్ 32 కిలోమీటర్స్ పొడవైన వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ షాపింగ్ కాంప్లెక్స్ ఈ టొరంటో సిటీ కిందనే ఉంది. నేను రోజు నడిసే రోడ్ల కిందనే ప్రతి సంవత్సరం $1.7 బిలియన్ సేల్స్ కలెక్ట్ చేసే అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఉందంటే నేను ఆగుతానా? అందుకే ఈ వీడియోలో మనం ఆ మాల్ ఎలా ఉంటుంది, ఈ టన్నెల్ సిస్టమ్ అసలు ఎలా కట్టారు, ఎవరు కట్టారు, అదంతా తెలుసుకోవడానికి పాత్ సిస్టంలోకి అడుగు పెడదాం. వితౌట్ వేస్టింగ్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు చూడు మామ, పార్కింగ్ లాట్ మొత్తం ఖాళీగా ఉంది. కొంచెం వాన కూడా పడుతుంది, ఎందుకంటే హాలిడేస్ నడుస్తున్నాయి కదా. ఆఫీస్లో కూడా నేను ఒక్కడనే పనిచేస్తుంది అక్కడ మేనేజర్ లాగా. అప్పుడప్పుడు కార్ లాక్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి. బాగానే లాక్ అయిందిలే, వెనకాల ఉంది మన కారు. కానీ ఎంత ఖాళీగా ఉంది చూడు స్టేషన్ మొత్తం. యూజువల్గా వెనకాల కనిపిస్తున్న స్పాట్లు అన్నీ నిండిపోయి ఉంటాయి. ఓకేనా, మనము ట్రైన్ రావడానికి ఇంకొక 5 మినిట్స్ ఉంది, తొందరగా లోపలికి వెళ్దాం. మామ, ఫస్ట్ టైం నా కంటెంట్ చూస్తుంటే దీని ఫస్ట్ పార్ట్ పైన లింక్ వస్తుంది, అది క్లిక్ చేసి చూడు మామ. నీకు కొంచెం కాంటాక్ట్స్ దొరుకుతుంది, నా జాబ్ ఏంటో, టొరంటోలో నేను ఏం చేస్తాను. ఇంకా 2-3 వీడియోలు చూసిన తర్వాత కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. నేను లాస్ట్ టైం సరిగ్గా చూపెట్టలేదు. ఈ మెషిన్లో ఇక్కడ మీ ప్రెస్టో కార్డు పెట్టి దాని లోపల ఇలా పెడితే అది ఆటోమేటిక్గా అక్కడ చూపెట్టిస్తుంది ఎన్ని ఫండ్స్ ఉన్నాయో లోపల. చూడు, అట్లా ఏదో సోది చెప్తుంది, అకౌంట్ నెంబర్ అది ఇది. బ్యాలెన్స్ అయితే మన దగ్గర బాగానే ఉందిలే. స్టేషన్లోకి వెళ్దాం పదా. ఆ బోర్డు మీద చూసుకోవాలి మామ. తర్వాత స్టేషన్ పైననే కదా, పైకి వెళ్ళిపోవాలి. ఇదే 3 మీద వచ్చిందంట. సో 3 ఎక్కేసి చూద్దాం. ఇలా అనౌన్స్మెంట్లు చేస్తారు ఇక్కడ. ఇప్పుడు ఫ్రెంచ్లో అనౌన్స్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ కదా. ఇంగ్లీషే ఇంకా ఫ్రెంచ్ యూజ్ చేస్తారు. ప్లాట్ఫామ్ 3 అన్నారు, కానీ ప్లాట్ఫామ్ 3లో ఎక్కువ మంది లేరు. ఒకసారి చెక్ చేసుకొని వస్తాం. మళ్ళీ 9:16కి వస్తుంది ట్రైన్. నాకు కోరిక ఉంది మామ, ఇక్కడే వెనకాల మంచి అపార్ట్మెంట్లు ఉన్నాయి స్టేషన్ వెనకాలే. అవి దొరికితే ఎంత బాగుంటుంది కదా. ఇవన్నీ అపార్ట్మెంట్లు ఇన్ని ఉన్నాయి కదా, దీంట్లో ఒక ఇల్లు దొరికితే చీప్గా హాయిగా నడుచుకుంటూ వచ్చేయచ్చు. కార్ అమ్మేసి ఆ డబ్బులు కూడా సేవ్ చేసుకుంటా. డబుల్ డక్కర్ కదా, మనం పైకి వెళ్ళి కూర్చుందాం. ఆఫీస్లో ఈరోజు నా షర్ట్ మీద సూప్ పడ్డది మామ. సో షర్ట్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎలానో అలా పని మొత్తం కంప్లీట్ చేశాను. డన్ విత్ ద డే మామ. బయటకు వెళ్ళేటప్పుడు ఇంత పెద్ద జాకెట్లు వేసుకొని, చేతులు ముడుచుకొని, రెడీ అయ్యి మొత్తం దాపెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా కోల్డ్ ఉంది మామ. టుడే ఇట్స్ ఐ థింక్ -10 అనుకుంటా. -10. ఓకే, బట్ లెట్స్ గో. పని అయితే అయిపోయింది ఈరోజు. ఇది మా వెనకమాల వేయాలి, నిన్నే బ్యాక్ యాలీ అంటారు. అరే వెనకమాల యాలీ అంటారు బాబు, బ్యాక్ యాలీ అంటే వెనకమాల యాలీయే కదా మామ. చూడు ఎంత షేడీగా ఉందో, మన సినిమాల్లో చూస్తాం కదా, సేమ్ అట్లనే ఉంది కదా. చూడు మొత్తం షేడీ. మస్తు చల్లగా ఉంది. ఇది టీడీ బిల్డింగ్ మామ. చూడు, వాడు పని ఆడు చేసుకుంటున్నాడు మామ. మస్తు చల్లగా ఉంది ఈరోజు, కానీ బిల్డింగ్స్ చూడు ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం ఆ సిగ్నల్ వచ్చేంత వరకు, అరే సిగ్నల్ ఉంది, ఇంకా 8 సెకండ్స్ ఉంది, పదండి పోదాం. ఇక చూడు, మళ్ళీ ఇక్కడ ఇంకో అన్న ఉన్నాడు, ఊబర్ ఈట్స్ చేస్తున్నాడు. ఈ స్లష్ చూడు ఎంత గలీస్తుందో. ఊబర్ ఈట్స్ అంతా ఇక్కడ ఇలానే సైకిళ్ళ మీద చేస్తున్నారు. కానీ ఈరోజు మస్తు చల్లగా ఉంది మామ. తొందరగా వెళ్ళిపోవాలి స్టేషన్ లోపలికి.
చాలా అంటే చాలా కోల్డ్గా ఉంది. ఈరోజు చూడు సిఎన్ టవర్ ఎంత క్లియర్ కనిపిస్తుందో. ఇంకా సైకిల్ అన్నీ ఎంత మంచిగా అరేంజ్ చేశారు ఈరోజు. యూజువల్గా ఏమి చక్కగా ఉండదు. బాబా అమ్మ చెయ్యి ఆల్రెడీ నొప్పి పడుతుంది మామ. 2 నిమిషాలు కూడా అయితలేదు బయటకు తీసి ఆల్రెడీ నొప్పి పడుతుంది. యూనియన్ స్టేషన్కి దగ్గరికి రాగానే ట్రాఫిక్ పెరిగిపోతుంది. వెహికల్ ట్రాఫిక్ అండ్ హ్యూమన్ ట్రాఫిక్ కూడా. ఇంకా మనం వెళ్ళబోతున్న అండర్ గ్రౌండ్ సిస్టమ్ పేరు వచ్చేసి పాత్, PATH. దాని అర్థం దారి. దీన్ని పాత్ అని ఎందుకంటారంటే ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్ ఆల్మోస్ట్ 75 బిల్డింగ్స్ని కనెక్ట్ చేస్తుంది. ఇంకా దీని లోపల 1200కి పైగా స్టోర్సే ఉన్నాయి. బిజీ ఉంటుంది ఇది ఎప్పుడు యూనియన్ స్టేషన్ దగ్గర. ఇక్కడ మామ చూడు సిఎన్ టవర్, యూనియన్ స్టేషన్ ముందు ఇక్కడ ఈ బుల్ ఉంటుంది. ఆ బుల్కి వెనకాల గోటికాయలు ఉంటాయి. వాటిని వెళ్ళి టచ్ చేస్తే అంటే చాలా డబ్బులు వస్తాయంట మామ. మస్తు చల్లగా ఉంది కదా. ఈ టీటీసీ అండర్ గ్రౌండ్లో వెళ్దాం మామ. చేతులు ఉన్నా కొంచెం ఓకే అవుతాయి. ఓకే, టీటీసీ అంటే టొరంటో ట్రాన్సిట్ మామ, ట్రైన్ సిస్టమ్. ఇక్కడ కార్డు లేదు కానీ కార్డు ఉంటే నేను కూడా అక్కడ స్వైప్ చేసి లోపలికి వెళ్ళిపోయేవాడిని. ఓకేనా. ఇంకా అక్కడ నుండి కూడా ఇంకా కిందకి వెళ్ళాలి. అక్కడ ట్యాప్ చేసి ఈ గల్లీలో ఉండి కిందకి వెళ్తే మీకు ట్రైన్ దొరికిద్ది టీటీసీ. పైన ఉన్న చల్ల వెదర్ నుండి తప్పించుకోవడానికి రోజుకి 2 లక్షలకి పైగా మంది ప్రజలు ఈ పాత్ సిస్టమ్ ని యూజ్ చేస్తారు. కొంతమంది అయితే వాళ్ళు పనిచేసే బిల్డింగ్ కింద నుండే పాత్ లోకి ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా అక్కడ నుండి నడుచుకుంటూ యూనియన్ స్టేషన్ కి, ఎయిటాన్ సెంటర్ కి, ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద ప్లేసెస్ కి తరలి వెళ్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న టన్నల్ వచ్చేసి వరల్డ్స్ లాంగెస్ట్ టన్నల్ మామ. 32 కిలోమీటర్స్ లాంగ్. ఒట్టి టన్నలే కాదు, ఇక్కడ లోపల బిల్డింగ్స్ కూడా ఉంటాయి. చూడు ఈ గల్లీలో వెళ్ళొచ్చు మనము. ఇక్కడ మనుషులు ఇట్లా పోతూనే ఉంటారు. ఎవరికి వినేదే లేదు. ఎప్పుడు ఫుల్ బిజీగా ఉంటుంది. చూడు ఇది రాయల్ బ్యాంక్ వాళ్ళది పైన బిల్డింగ్. కింద ఎటు పక్కన గల్లీ ఉంది, ఎక్కడో గల్లీ ఉంది. ఎటు చూసినా గల్లీలే. కింద మొత్తం మాల్ ఇది. ఇక్కడ LCB ఉంది. ఇక్కడ షాపర్స్ డ్రగ్ మార్ట్ ఉంది. దీన్ని వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ సిటీ కూడా అంటారు. ఊరకనే అన్నారు. ఇదంతా అండర్ గ్రౌండ్. ఇటు పక్కన ఉంది గల్లీ. ఇక్కడ RBC వాళ్ళు చిన్నది ఉంది చూడు. ఇదంతా అండర్ గ్రౌండ్లో ఎక్కడేదో ఉంది. కిందకి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఇంకా కిందనేముందో చూద్దాం. అబ్బో ఇక్కడ మంచి ఫౌంటైన్ ఒకటి ఇచ్చాడు మామా. దీన్ని పాత్ అంటారు. పాత్ అంటే వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ పాత్. పాత్ అంటే ఏంటి? దారి అని అర్థం. ఓకే, ఇంకా అండర్ గ్రౌండ్కి వస్తే ఈ అండర్ గ్రౌండ్లో ఒక ఫుడ్ కోర్ట్ ఉంది. నాకు తెలిసి ఇది లంచ్ టైంలో ఫుల్ బిజీగా ఉంటుంది. ఓన్లీ ఫర్ లంచ్. ఇప్పుడు క్లోజ్ చేశారు చూడు. ఎంత ఖాళీగా ఉంది చూడు. సాయంత్రం అయిపోయింది కదా, 6:30 అవుతుంది. జస్ట్ వావ్. కిందకి పైనకి అలా ఇక్కడ ఇంకా ఎస్కలేటర్లు ఉన్నాయి. ఎస్కలేటర్లు ఎక్కేసి ఎటు పోతుందో చూద్దాం. ఇక్కడ చూడు డెంటల్ కేర్ అంట, డెంటల్ ఆఫీస్ ఉంది. ఇంకిక్కడేమో ఏదో ఉంది. పైకి వెళ్ళి నేను కూడా ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు పాత్. మాస్ కాఫీ అంట. ఓకే, ఇటు నుండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ టొరంటో డొమినియన్ సెంటర్కి వెళ్ళొచ్చు అంట. TD సెంటర్ అంటే చూద్దాం, ఆగండి. అటు పక్కన పైకి వెళ్తే ఎటు పోద్దాం. TD సౌత్ టవర్ ఇంకా కిందకు ఉంది. అది మనం ఎస్కలేటర్ ఎక్కి పోదాం పైకి. ఇదంతా అండర్ గ్రౌండ్ అంటే నువ్వు బిలీవ్ చేయలేకపోతున్నావు కదా. చూడు ఇక్కడ ఒక చిన్న షాపింగ్ మాలే ఉంది. లెమన్ వుడ్ అంట. ఒక మంచి స్టార్ బాక్స్ ఉంది.
ఇక్కడ ఏవో రెస్టారెంట్స్ ఉన్నాయి, ఇవన్నీ క్లోజ్ ఉన్నాయి. కానీ ఓకే, టీడీ బిల్డింగ్ కిందకు వచ్చాము. ఇందాక బయట నుంచి చూపెట్టా కదా టీడీ బిల్డింగ్, దాని కిందనే ఉన్నాం మనం ఇప్పుడు. నేను నడుచుకుంటూ పోతుంటే మాల్ వస్తూనే ఉంది మామ, కాళ్ళు నూస్తున్నాయని వెనక్కి తిరిగాను. అలా పాతలో నడుచుకుంటూ మనం ఈ ఏరియాకి వచ్చాను. ఇక్కడ నుండి వెళ్తే నాకు తెలిసి యూనియన్ స్టేషన్ వచ్చేది మామ. యూనియన్ స్టేషన్ దగ్గరలో ఉన్నా ఇప్పుడు నేను. ఎంతమంది పోతున్నారు చూడు, గుంపులు కూడి. పైన మొత్తం రైల్వే స్టేషన్, కింద నుండి ఇటు మనం వెళ్తే ఇటు పక్కన ఫుడ్ కోర్ట్లు ఉంటాయి. ఈ షేక్ షాక్ మామ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఏముందో ఏమో ఈ షేక్ షాక్లో నేను ఎప్పటివరకు పోలేదు. కానీ ఆ మనుషులను చూడు ఎట్లా పోతున్నారో, ఏదో ఎయిర్పోర్ట్ ఉన్నట్టు ఉంటుంది ఇది. బాబా స్మెల్ అయితే ఏం కంపు కొడుతుంది మామ. కంపు కాదు, సారీ, సుగంధం. ఎంత సుగంధం అంటే ఆహా, ఏం వాసన కొడుతుంది. దేశీ అంట, ఇండియన్ రెస్టారెంట్ ఉంది. మా ఫ్రెండ్స్ దీంట్లో పనిచేసేటవాళ్ళు, జెర్సీ మైక్లో. ఇలా కూర్చొని తినడానికి లోపల బెంచ్లు ఉన్నాయి. ఆ బెంచ్ల మీద కూర్చొని తినచ్చు మీరు. అసలు ఈ ఐడియా ఎవడికొచ్చిందో మామ, టొరంటో మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది. ప్రతి అట్రాక్షన్ ఇటు నుండి అటు వరకు మొత్తం అన్ని అట్రాక్షన్స్ కలిసి ఉన్నాయి. లైక్ ఫ్రమ్ హాకీ హాల్ ఆఫ్ ఫేమ్, సిఎన్ టవర్, రాయల్ మ్యూజియం, ఇవన్నీ కింద నుండి కనెక్టెడ్ మామ. ఇదేదో ఇంకో ఏరియాకి వచ్చాము, ఇక్కడ కూడా బాగుంటుందంట ఫుడ్. దిస్ ఈజ్ అనదర్ ఫుడ్ కోర్ట్. నాకు పారామౌంట్ బాగా నచ్చుతుంది. పారామౌంట్ వాళ్ళు షవర్మా ఉంటుంది, ఆ షవర్మా కొనుక్కొని తిందాం ఒకటి. Can I get a chicken shawarma? That's it. In a wrap, yeah. ఆ కుర్రాడికి నాకు ఇష్టమైన వెజ్జీస్ అన్ని చెప్పి సాస్ లేపించుకొని మస్తు షవర్మా కట్టించుకున్నాను మామా. బా వెయిటింగ్. Thank you. Yeah. That's okay. క్రేజీ అంటే క్రేజీ బిజీ ఉంది మామ. షవర్మా వచ్చేసింది, తినేసి చూద్దాం ఎలా ఉందో. చూడు అసలు మొత్తం. ఏమైనా జరగని ఇక్కడ ఫుడ్ ట్రాఫిక్ మాత్రం ఆగుతలేదు. ఆ షవర్మా చూస్తుంటేనే నోరు ఊరేసింది మామ, ఆగలేక తినేశాను. మామ ఒక మానవ మృగం తిన్నట్టు తిన్నాను మామ. స్పైసీ శాండ్విచ్ బేకార్గా ఆర్డర్ చేశాను. చాలా స్పైసీగా ఉండింది, నా లిప్స్ కాలిపోతున్నాయి. అబ్బో, ఇట్ వాజ్ ఫైర్ మామ. సో ఈ ఫుడ్ది మంచి అవుట్లెటే మామ. చూడు, వీళ్ళందరూ ఈ పక్కనే కింద నుండి ఒక స్టేషన్ కనెక్ట్ అవుతుంది. స్టేషన్ అంటానంటే సారీ, స్టేడియం. ఈరోజు స్కాషియా బ్యాంక్ అరీనాలో ర్యాప్టర్స్ గేమ్ ఉంది. ర్యాప్టర్స్ అంటే ఇక్కడ మన బాస్కెట్బాల్ టీం టొరంటో ర్యాప్టర్స్ వాళ్ళు కిరాక్ అంటే కిరాక్ ఆడతారు అనుకో. కిరాకేం ఆడర్లేదు, నార్మల్గా ఆడతారు. వాళ్ళు గెలిచి ఒక 5 సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ. ఇవో మామ ఇలా బోర్డులు ఉంటాయి. ఈ బోర్డుల మీద మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో మీ ట్రైన్ పేరు ఉంటుంది. ఆ ట్రైన్ పేరు చూసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. లేక్ షోర్ ఈస్ట్ 7:17కి వస్తుందంట. 10 minutesలో ఇస్తాడంట. ఏ ప్లాట్ఫామ్ మీద వచ్చిద్దో. ఇప్పుడు టైం ఎంత అయింది? 6:55 అయింది. ఇంకా 15 minutes ఉంది ట్రైన్ కోసం. కింద వైబ్ డిఫరెంట్ ఉంది, పైన వైబ్ మొత్తం డిఫరెంట్ ఉంది మామ. పైన అందరూ నిద్రపోతున్నారు, ఎందుకో ఫుల్ నిద్రమత్తులో ఉన్నారు. ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసింది మామ, చాలాసేపు తర్వాత. ఒకవేళ ఈ ట్రైన్ మిస్ అయి ఉంటే ఇంకోట 1 hour తర్వాత ఉంది.
వచ్చేసినాం. ఇది మన కార్డు. బయట ఉంటుంది ఆ మెషిన్లో ట్యాప్ చేయడం మర్చిపోకండి, లేకపోతే మీకు డబుల్ ఛార్జ్ చేసి పడేస్తాడు. ఇస్తారు, బిస్కెట్ అవుతారు. అలా బిస్కెట్ అవ్వకుండా ఉండాలంటే మీ సరైనోడు మాట వినండి మామ. ఈ మెషిన్ మీద ఇలాగా ట్యాప్ చేయండి, అప్పుడు అలా ఛార్జ్ చేస్తాడు. సో $6 మామ. నాకు వెళ్ళి రావడానికి $6.02. సారీ, వెళ్ళడానికి 1 వే. సో వెళ్ళి రావడానికి 2 వేస్ వచ్చేసి ఇట్స్ $12.04 మామ. సో మీకేం చేయాలో తెలుసు కదా, ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. పార్ట్ 3 కూడా వస్తుంది, అమేజింగ్ ఉంటుంది పార్ట్ 3. పార్ట్ 2 చూసారు కదా, వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ మాల్ ఎలా ఉందో. పార్ట్ 3 అయితే ఇంకా కిరాకు ఉంటుంది మామ. సో దానికోసం ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సైనింగ్ ఆఫ్, ఇట్లు మీ సరైనోడు గాడు. ఓకేనా మామ, కలుద్దాం మళ్ళీ, బాయ్.